ఇక ఆ తర్వాత మారు మనసు ఒక పునాది. ప్రతి క్రైస్తవుడికి కూడా మారు మనసును గూర్చి తెలిసి ఉండాలి. మారు మనస్సు అందులో కూడా మళ్ళీ విభాగాలు ఉన్నాయి. జీవార్థమైన మారు మనసు ఉంది, రక్షణార్థమైన మారు మనసు ఉంది. సింపుల్గా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు పొందాల్సిన మారు మనసు ఉంది, అలాగే రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పొందాల్సిన మారు మనసు కూడా ఉంది. మారు మనసు అనగానే ఒకే టైపు కాదు. లోకంలో ఉన్నవాళ్ళు ఆ లోక సంబంధమైన వాటిని విసర్జించి, ఆ వ్యసనాలను అలవాట్లను వాళ్ళు గతంలో ఫాలో అయినటువంటి మార్గాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాలి. ఇది వాళ్లకు ప్రకటింపబడిన మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. అలా పొంది ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా రోజు పొందాల్సిన మారు మనసు ఉంది, అనుదిన మారు మనస్సు. మనం లోకంలో ఒకప్పుడు విగ్రహారాధికులంగా పాపంలో, శాపంలో, దుర్వ్యసనాల్లో, దురలవాట్లలో, తప్పుడు జీవిత విధానంలో గతంలో బతికాం. ప్రభు మనల్ని దర్శించిన తర్వాత ఆ లైఫ్ కరెక్ట్ కాదు అని దాన్ని వదిలిపెట్టేసి క్రీస్తులోకి వచ్చాం. అంటే అది మారు మనసు పొందాం. ఆ విషయంలో మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చినాక మళ్ళా మారు మనసు ఏంది? మారు మనసు పొందే కదా రక్షణలోకి వచ్చాం. బాప్తిస్మం పొందకముందే మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం. మళ్ళీ బాప్తిస్మం పొందినాక మారు మనసు ఏంది? బాప్తిస్మం పొందినాక మారు మనసు ఏంటంటే, బాప్తిస్మము మనం పొంది ఉన్నప్పటికీ మన శరీరం ఇంకా సంపూర్తిగా విమోచింపబడలేదు గనుక మనలో కొంతవరకు శరీర కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ శరీర కార్యాల విషయంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తాడు. ఇదిగో ఫలానా విషయంలో నువ్వు పొరపాటుగా ఉన్నావు, ఫలానా విషయంలో నువ్వు కొంచెం పొరపాటుగా మాట్లాడావు, పొరపాటుగా ప్రవర్తించావు, పొరపాటుగా వ్యవహరించావు, పరిశుద్ధులకు అది తగింది కాదు. నా రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచింది ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి కాదు. నువ్వు నా బిడ్డగా, అందుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, జాగ్రత్త అని దేవుని వాక్యం అలాగే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించడం అనేది జరుగుతుంది. ఏ పొరపాటైనా మన నుండి జరిగితే, ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత ఏ తప్పులు మన నుండి జరగవని ఎవరన్నా గ్యారంటీ ఇస్తారా? చిన్నదో పెద్దదో, మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, నడకలోనో పడకలోనో ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చిన్నదో పెద్దదో జరుగుతుండొచ్చు. అయితే దాని విషయంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మన మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఆఖరికి మనలో ఉన్న ప్రేమ తగ్గినా కూడా దేవుడు ఊరుకోడు. సహోదర ప్రేమ తగ్గినా ఊరుకోడు, దేవుని యందలి ప్రేమ తగ్గినా దేవుడు ఊరుకోడు. హెచ్చరిస్తాడు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నీవు మారు మనసు పొంది ఏ స్థితిలో నుండి నీవు పడితివో జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలను మళ్ళా చేయమని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసులోనున్న సంఘపు దూతకు మారు మనసు పొందమని రాస్తాడు. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి ఉంది, రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనం పొందాల్సిన మారు మనసు ఉంది. దేవుని కృప వల్ల కొన్ని మార్పులు వచ్చినాయి మనలో, కానీ ఇంకా కొన్ని విషయాల్లో మార్పులు రాలా. ఏ ఏ విషయాల్లో మన బలహీనతలు ఉన్నాయో, ఏ ఏ విషయాల్లో మనం ఇంకా పూర్తిగా చేంజ్ కాలేదో ఆ విషయాల్లో దేవుడు నిరంతరం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, తన ఆత్మ ద్వారాను మరియు వాక్యం ద్వారా. అలా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడితేమా ధన్యులం. ఏ విషయాన్ని గూర్చి హెచ్చరిస్తాడంటే ఆఖరికి మనలో ప్రేమ తగ్గినా హెచ్చరిస్తాడంట. ఇప్పుడు నోరు జారి ఒక తప్పుడు మాట మాట్లాడావమ్మా, నువ్వు క్రీస్తులోకి రాకముందు ఇంత పెద్ద మాట మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు. క్రీస్తులోకి రాకముందు ఇంతంత పెద్ద మాటలు మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే నీ మనస్సాక్షి చచ్చి ఉంది, అప్పుడు అది అపవిత్రం అయిపోయింది, అది సరైన జడ్జిమెంట్ నీకు చేయటం లేదు. కాబట్టి పెద్ద పెద్ద మాటలు జారి కూడా ఏముందిలే అనుకుంటావు, అందరూ మాట్లాడేగా నేను మాట్లాడింది అనుకుంటావు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావో,
మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో నీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఇప్పుడు గతంలో ఉన్నదానికి రివర్స్ మైండ్ వచ్చింది నీకు. ఒకప్పుడు ఇంతంత చేసి కూడా అది ఇంతే కదా అనుకుంటావు. ఏది మీరు చూపించండి నేనేం చెప్పానో. ఇప్పుడు నేనేం చెప్పానో మీరు చూపించండి, సైగ చేసి చెప్పండి. ఇంతంత చేసి కూడా ఇంతే కదా అనుకున్నావు గతంలో. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము చేత నీ మనస్సాక్షి శుద్ధీకరణ పొందింది. ఇప్పుడు నీ మైండ్ మారింది. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇంత చేసినా ఇంతలా కనపడిద్ది అది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా నువ్వు కడగబడితే, నిజంగా నువ్వు క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే, నిజంగా నువ్వు శుద్ధీకరణ పొందితే ఖచ్చితంగా ఈ లక్షణం నీలో ఉంటుంది. బాయ్ ఫ్యాన్లు ఆగిపోయినా చూసుకున్నానా? ఫ్యాన్ లేస్తాలే, మీరేం టెన్షన్ పడవాకండి. నేను చెప్పే దాని మీద మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఏది ఇప్పుడు నేనేం చెప్పానో మళ్ళీ చెప్పండి. మనస్సాక్షి శుద్ధీకరించబడక ముందు ఇప్పుడు శుద్ధీకరణ పొందిన తర్వాత అది రైట్, బాగా చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? మన మనస్సాక్షి కడగబడింది. నువ్వు కానీ ఒప్పుకోలేదనుకో, దిద్దుకోలేదనుకో, మారు మనసు పొందలేదనుకో, ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడలేదనుకో, నీకు ప్రశాంతత ఉండదు. గ్యారంటీ ఇస్తా. నెమ్మది ఉండదు. ప్రార్థన చేయడానికి ధైర్యం రాదు, ఆరాధించడానికి ధైర్యం రాదు, ప్రభువును స్తుతించడానికి ధైర్యం రాదు, వాక్యం దగ్గరకు పోవడానికి మనసు రాదు. అన్ని బ్రేక్. ఇవన్నీ జరగకూడదు అంటే ఖచ్చితంగా నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలను ఆశ్రయించి ఒప్పుకొని దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి. జరగకూడనివి నీ ద్వారా జరిగితే హెచ్చరిస్తాడు, జరగకూడనివి నీలో జరిగితే హెచ్చరిస్తాడు మారు మనసు పొందమని. అలాగే నీలో ఉండాల్సినవి తగ్గినా కూడా హెచ్చరిస్తాడు. స్తోత్రం. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెబుతానండి, బుర్ర బద్దలు చేసుకోవడం ఎందుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ 2 విషయాలు మనల్ని హెచ్చరిస్తాడు. డాక్టర్ ఒకటి, మనం చెయ్యకూడని వాటిని చేయొద్దు అని హెచ్చరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మందు తాగుతున్నవాడు ఉన్నాడు అనుకో, ఆసుపత్రికి పోయాడు అనుకో, డాక్టర్ అడుగుతాడు మందు అలవాటు ఉందా అని. ఉందండి అన్నాడు అనుకో, తాగొద్దు, అది మంచిది కాదని చెప్తాడు. అది నీ లివర్ని, కిడ్నీలని డ్యామేజ్ చేస్తుంది, నీ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముందు అర్జెంటుగా, అన్నిటికంటే ముఖ్యంగా ముందు నీ లివర్ డ్యామేజ్ అవుతుంది. అదొక్కటి పోతే చాలు మొత్తం పోద్ది. కాబట్టి నువ్వు అర్జెంటుగా మందు మానుకోనాయనా అని చెప్తాడు. అంటే చెయ్యకూడనిది చెయ్యొద్దు అని చెబుతాడు. ఏ డాక్టర్ అయినా వ్యసనాలు మానుకో, చెయ్యకూడనివి చెయ్యొద్దు అని చెప్తాడు. అంతటితో వదిలిపెట్టాడు. లోపముగా ఉన్న వాటిని గురించి కూడా హెచ్చరిస్తాడు. లోపముగా ఉన్న వాటిని అంటే రక్తహీనత ఉందనుకో, బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గింది, ఇది ఇంకొంచెం తగ్గితే నీకు ఆయాసం వస్తుంది, నువ్వు ఏ పని చేయలేవు, శక్తివంతంగా ఉండలేవు, బలహీనపడతావు, నీ గుండె కూడా వీక్ అయింది, బ్లడ్ తగ్గింది, తగ్గకుండా చూసుకో, ఇదిగో రక్తం పట్టడానికి నేను టానిక్ రాస్తున్నానని రాస్తాడు. స్తోత్రం. చెయ్యకూడనివి చెయ్యొద్దు అని హెచ్చరిస్తాడు. నీలో ఉండాల్సినవి తగ్గినా కూడా డాక్టర్ హెచ్చరిస్తాడు. రాత్రిపూట ఈ కాళ్ళు కండలు పట్టకపోతున్నాయండి, నరాలు పట్టకపోతున్నాయండి, సడన్గా పట్టేస్తుందండి, అసలు ఏందో అర్థం కావట్లేదండి, తెల్లారుదులు ఇక నొప్పి తగ్గట్లేదండి, ఈ కాలు పిక్కలండి పట్టుకుపోతున్నాయండి అని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? మెగ్నీషియం తగ్గింది అంటాడు. మన బాడీలో మెగ్నీషియం తగ్గితే కండరాల సమస్య వస్తుంది, అర్థమైందా? కాల్షియం తగ్గితే ఎముకల సమస్య వస్తుంది. రక్తహీనత వస్తే అంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే ఆయాసం, గుండె బలహీనత,
వీటితో పాటు నరాల బలహీనత, వీటితో పాటు మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. తెలుసా మీకు? బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే మైండ్ కూడా పోయిద్ది. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటే మెదడుకు ఆక్సిజన్ బ్లడ్ ద్వారా అందిద్ది. అది తగ్గిపోయినప్పుడు మైండ్ పనిచేయదు. అందుకే రక్తం బాగా తగ్గిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కొంతమందికి జ్వరం వచ్చి ఒక వారం, 10 రోజులు, 15 రోజులు తిండి తినలేదనుకో, బ్లడ్ పర్సంటేజ్ తగ్గిద్దప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అప్పుడు ఫ్యామిలీ టెన్షన్ పడతారు. ఏందో తిక్కలుగా మాట్లాడుతున్నాడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. బ్రెయిన్కి బ్లడ్ అందక. శరీరంలో ఏ అవయవానికైనా బ్లడ్ శక్తిని ఇస్తుంది, ఆక్సిజన్ కూడా ఇస్తుంది. బాడీ మొత్తం రక్త సరఫరా అనేది సమృద్ధిగా జరగాలంటే ముందు బ్లడ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన శరీరంలో ఒక్కొక్క మూలకం తగ్గితే ఒక్కొక్క విధమైనటువంటి బలహీనతలు వస్తాయి. అందుకే డాక్టర్ ఈ 2 చూస్తాడు. ఒకటి, చెయ్యకూడనివి చెయ్యొద్దు అని ఆపుతాడు. ఇది కూడా అర్థం కాలేదా మీకు? అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రైట్. చెయ్యకూడనివి చేయొద్దు, బాడీలోకి తీసుకురాకూడనివి తీసుకురావద్దు. పొగ తాగేవాడిని తాగొద్దంటాడు, విచ్చలవిడిగా తిరిగేవాడిని తిరగొద్దంటాడు, మందు తాగేవాడిని తాగొద్దంటాడు, గంజాయి కొట్టేవాడిని తాగొద్దు అంటాడు. ఆల్కహాల్ ఏ రూపంలో, డ్రగ్ ఏ రూపంలో తీసుకున్న వద్దురా బాబు అని చెప్తాడు. ఎందుకంటే అవి బయటవి నీ బాడీలోకి రాకూడదు, వచ్చినాయంటే నువ్వు డ్యామేజ్ అవుతావు, వద్దు అని చెప్తాడు. అలాగే బాడీలో ఉండాల్సినటువంటి మూలకాలు కూడా తగ్గకుండా చూసుకోమంటాడు. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు కూడా రక్షణ పొందిన మనకి ఈ 2 బోధిస్తాడు. దేవుడు కూడా రక్షణ పొందిన మనకి ఈ 2 బోధిస్తాడు. ఒకటి, వదిలిపెట్టిన పాపం మళ్ళా నీ తలుపు తట్టిద్ది, తలుపు తీయొద్దు అని మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొంది మనం క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభువులోకి వచ్చాం కదా. చర్చిలోకి వచ్చేసాను, తెల్ల బట్టలు కట్టుకున్నాను, బైబిల్ చేతబట్టాను, ఇక నేను వదిలిపెట్టినే మళ్ళా నా జోలికి రావు అని కలలో కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా అవి మళ్ళా నీ తలుపు తట్టే అవకాశం ఉంది. అది బైబిలే చెప్పింది. దానికి బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. ఉదాహరణకి, మనం గతంలో దరిద్రగొట్టు పాపాల్లో ఉండటానికి కారణం అపవిత్రాత్మలు. అవి మనల్ని అపవిత్రతలోకి నెట్టాయి. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, ఆయన మనల్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడో, ప్రభు ఎంటర్ అయ్యాడు, చీకటి పోయింది, వెలుగు వచ్చింది, క్రీస్తు అనే వెలుగు మన మీద ఉదయించింది. అప్పటిదాకా మనల్ని ఆవరించిన చీకటి, మనం అప్పుడప్పుడు పాట కూడా పాడుకుంటాం. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షినై వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా యేసు అనే జీవపు వెలుగు ఎప్పుడైతే మన బ్రతుకుల్లోకి వచ్చేసిందో, అప్పటిదాకా మనల్ని చిన్నప్పటి నుంచి వెంటాడి వేటాడి శోధించి వేధించినటువంటి అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయినాయి. దరిద్రం వదిలిపోయింది. అమ్మయ్యా
అని ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది, మైండ్ కొద్ది లైన్లోకి వచ్చింది, బ్రతుకు అర్థం తెలిసింది, జీవితపు విలువలు తెలిసినాయి, సాధించాల్సినవి ఏంటో తెలిసింది, బతకాల్సింది ఎవరి కోసమో తెలిసింది, ఆనుకోవాల్సింది ఎవరి మీదనో తెలిసింది, అన్నీ అర్థమైనాయి. ఇదంతా చీకటి పోయేసరికి, ఆ జీవపు వెలుగు వచ్చేసరికి మనకి మ్యాటర్ అర్థమైంది, ఆనందం. ఇప్పుడు వెళ్ళిపోయిన చీకటి అంటే వదిలిపెట్టిన అపవిత్రాత్మలో శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్తాయా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే బైబిల్ చెప్పింది అవి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోను, లూకా సువార్త 11వ అధ్యాయంలోను చాలా స్పష్టంగా ఈ విషయాలు రాసున్నాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండునని బైబిల్ గ్రంథంలో 2 చోట్ల స్పష్టంగా రాసుంది. లూకా 11లోను మత్తయి 12లోను 2 చోట్ల ఈ అంశం రాస్తుంది. దీని అర్థం ఏంటంటే పాపాన్ని మనం వదిలిపెట్టిన అది మనల్ని వదిలిపెట్టకుండా వెంటాడిద్ది. ఎందుకంటే పాపము ఒక వ్యక్తితో పోల్చబడింది. ఆదికాండం 4వ అధ్యాయంలో సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచి ఉంటుంది అని రాస్తుంది. మీరు చూడగలిగితే పాపాన్ని గురించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు మాట్లాడాడు. 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచి ఉండును, నీ మీద దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అంటే దాంతో కలిసిపోతావురా బాబు, కలుసుకుంటావని. సత్క్రియ చేయకుండా, మనం చేయాల్సినవి చేయకుండా ఖాళీ పీలీగా ఉంటే పాపం ఎక్కడో కాదు, పక్క బజార్లోనో పక్క వీధిలోనో కాదు, నీ ఇంటి వాకిటి దగ్గరికే వచ్చేసి ఉంటుంది. అంటే చాలా చేరువలోకి వచ్చిద్ది, చాలా దగ్గరలోకి వచ్చిద్ది అని. అంటే గడప దగ్గర కాచుకుంటుంది అని మాట్లాడాడు. ఎంతమందికి అర్థమైంది? ఏంటిది కాచుకునేది? పాపమా? పాపం అంటే తలుపు దగ్గరకు వచ్చిద్ది. అలాగే సంఖ్యాకాండంలో అంటాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అంటాడు. పాపం పట్టుకోవటం ఏంటి? అదేమన్నా వ్యక్తే? కానీ వ్యక్తిని గురించి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. పాపం ఒక వ్యక్తి కాకపోయినా పాపమును మన లోపలికి జొప్పించేటువంటి అపవిత్రాత్మలు ఉన్నాయి. అవి మనల్ని అపవిత్రతలోకి లాక్కెళ్తాయి. వాటికి సంధివ్వకూడదు, మనం మెలకువగా ఉండాలని బైబిల్ గ్రంథం అనేక చోట్ల ప్రస్తావించింది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అక్కడ కూడా చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి అని చెప్పాడు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మనల్ని పాపంలోనికి లాక్కెళ్ళడానికి మన మాజీ ఫ్రెండ్స్ ఎవరు? మన పాత స్నేహితులు లేదా పాత అనుబంధాలు తలుపు తడతాయి. వాటికి సంధివ్వకూడదు. అన్న ఎప్పటిదాకా తడతాయి? నేను చెబుతున్నా, నువ్వు ఈ భూమి మీద నుంచి తీయబడ్డదాకా నీ తలుపు తడతానే ఉంటాయి. రెండవది, అవి తలుపు తడితే తీయటానికి సపోర్ట్ చేసే ఒక దరిద్రుడు మన దగ్గరే ఉన్నాడు. వాడే శరీరంగాడు. ఎవడాడు? శరీరం, మన శరీరం. కాబట్టి మనల్ని వదిలిపెట్టినటువంటి చీకటి వెళ్ళిపోయింది, ఇక మళ్ళా రాదు అని నువ్వు అనుకోవటానికి లేదు, ఏమరుపాటుగా ఉండటానికి లేదు. అది మళ్ళా వచ్చి మనల్ని తలుపు తట్టే అవకాశం ఉంది, లేదా మనం తలుపు తీసి పెట్టుంటే మళ్ళా జ్వరబడే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది?
దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత సంధించబడతా ఉంటాం. ఫలానా విషయంలో నువ్వు మళ్ళా పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావు, పాపానికి సంధిస్తున్నావు, పాపాన్ని స్వాగతిస్తున్నావు, దెబ్బతింటావు, ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు బయటపడ్డావు, విడుదల పొందావు, మళ్ళా ఆ పాపం నీ తలుపు తడుతుంది, దయచేసి దానికి మళ్ళా నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడు. వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. నేను చెప్పే మీలో ఎంతమందికి తేటగా అర్థమవుతున్నాయండి? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. స్తోత్రం. అది ఏమర్థమైంది? వదిలిపెట్టిన మన మాజీ ఫ్రెండ్స్ మళ్ళా మనల్ని సంధించే అవకాశం 100% ఉంది, లేదని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈ భూలోకం నుండి తీయబడలా, ఇంకా ఈ భూమి మీదే ఉన్నాం. అంటే వాటికి అందుబాటులోనే ఉన్నాం మనం. ఇంకొకటి, వాటికి సహకరించే ఇదే శరీరంలో ఉన్నాం మనం ఇంకా మహిమ శరీరం పొందలా. కాబట్టి అవి మళ్ళా మనల్ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందకముందు మారు మనసు పొందమని పిలిచాడు. రక్షణ పొందిన తర్వాత కూడా రోజు ఎప్పటికప్పుడు మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు.